ఏపీ అండ్ తెలంగాణ ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదండి. మరి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ ఓపెన్ చేశారు, అలాగే ఏ జిల్లాల్లో నోటిఫికేషన్ ఓపెన్ చేశారు, వీటన్నిటి గురించి ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అంతేకాదు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. అంటే ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా అంగన్వాడీ జాబ్ యొక్క నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగాలు. సో ఈ ఇయర్ 2026లో మనకి ఏపీ అండ్ తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కానీ అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ ఉండదన్నమాట. కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా స్థానిక మహిళలను అయితే ఎంపిక చేస్తారు. రెండు రాష్ట్రాల్లో తాజా అప్డేట్స్, అర్హతలు మరియు దరఖాస్తు విధానం పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ముందు తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల గురించి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీకి సమగ్ర కసరత్తు చేస్తుందన్నమాట. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు అయితే జరుగుతున్నాయి. అలా 15,000 వేకెన్సీస్లో 12,882 పోస్టులు వచ్చేసరికి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అనమాట. 3,100 వచ్చేసరికి అంగన్వాడీ టీచర్ పోస్టులు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలు గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో దాదాపు 5,000 అంగన్వాడీ పోస్టులు భర్తీగా చర్యలు చేపట్టింది. అయితే ఇందులో మనకి 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా ఈ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. తొలి విడతగా మనకి 2,600 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ జిల్లాల వారీగా మనకి అంటే డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఏమేమి డిస్టిక్స్ చూడండి. నంద్యాల జిల్లా, ఏలూరు జిల్లా, చిత్తూరు, ఈస్ట్ గోదావరి ఐసిడిఎస్ ప్రాజెక్టులో, అలాగే మనకి విశాఖపట్నం, భీమినిపట్నం, ఇలా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు వరకు ఏ జిల్లాలో ఓపెన్ చేశారో చూసారు కదా. నంద్యాల జిల్లా, ఏలూరు జిల్లా, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, ఏలూరు జిల్లా కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఏలూరు జిల్లా అలాగే విశాఖపట్నం అయితే ఇప్పటికీ మనకి అప్లికేషన్స్ రన్నింగ్లో ఉన్నాయన్నమాట. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఏలూరు జిల్లా, విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఇది వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే, ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అంటే వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోకూడదు. అంటే మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మీకు ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేశారా లేదా అనేది చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ వర్కర్ ఆర్ టీచర్కి వచ్చేసరికి కూడా 10th పాస్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. మార్క్స్ మెరిట్ అంటే 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు అంతే. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే జిల్లా స్థాయికి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో చిన్న ఇంటర్వ్యూ అయితే నిర్వహించి నెక్స్ట్ ఎంపిక అయితే చేస్తారనమాట. అంటే ఏమీ కాదు, ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి, అలాగే ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ మ్యారీడ్ ఉమెన్నా కాదా, ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళ అయినా, ఇలా చెక్ చేస్తారు అంతే అనమాట. నెక్స్ట్ హౌ టు అప్లై. ఇప్పుడు ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై ప్రాసెస్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకటే అనమాట. సో అందుకే ఓవరాల్గా ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో మీకోసం ఒకే వీడియోలో అన్ని జిల్లాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఈ ఉద్యోగాల నియామకాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ ఇప్పటి వరకు నేను ముందు జిల్లాల నేమ్స్ చెప్పాను కదా, ఆ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఆఫ్లైన్ ద్వారానేనమాట. అంటే ఆ జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ కార్యాలయంలో
అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. లేదంటే జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెంటర్కి వెళ్ళిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట డిస్ట్రిక్ట్ వైజ్. సో అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక హాఫ్ సైజ్ ఫోటో అయితే అతికించాలి రైట్ సైడ్ కార్నర్లో. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్, అలాగే హస్బెండ్ నేమ్, క్యాస్ట్ ఏంటనేది, అండ్ మెయిన్ వచ్చేసరికి పోస్ట్ యొక్క నేమ్, అంటే మీరు హెల్పర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారా, టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారా అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారా లేనివారా అంటారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇలా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఫిల్అప్ చేసి లాస్ట్లో రైట్ సైడ్లో ఒక సిగ్నేచర్ చేసేయాలి. అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అక్కడితో ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి ఇచ్చేయడం కాదు, దానికి కొన్ని కాపీస్ అయితే అటాచ్ చేయాలన్నమాట. అవి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఏజ్ ప్రూఫ్ గురించి, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్, అంటే మీ యొక్క 10th మార్క్ లిస్ట్ కంపల్సరీ. సో వీటన్నిటిని కూడా కాపీస్ చేసి మీ యొక్క అప్లికేషన్కి అటాచ్ చేసి మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. సో ఇదన్నమాట అన్ని జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వస్తే చెప్తాను. ఒకవేళ రాలేదు అంటే కనుక ఆ నోటిఫికేషన్, ఎందుకంటే మనకి ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా డిస్టిక్ వైజ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.